రైట్. సిజేఐపై బూటు విసిరిపోయిన లాయర్ అని ఒక వార్త మనం నిన్న చూసినాం. రైట్, ఇక్కడ చూడొచ్చు మనం ఏంది సిజేఐ, ఇగో జస్టిస్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ సార్ పేరు గవాయ్. అయితే ఇక్కడ ఏం జరిగింది మరి, ఇగో ఈయన బూటుకాలు విసిరినటువంటి లాయర్ అడ్వకేట్, ఈయన పేరు రాకేష్ కిషోర్. ఏం జరిగింది మరి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హాలులో సోమవారం దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. 71 సంవత్సరాల వృద్ధ న్యాయవాది ఒకరు జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకు బూటుకాలు విసిరబోయారు. అయితే పక్కనే ఉన్న సిబ్బంది విజయవంతంగా బెంచ్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు జస్టిస్ గవాయ్ చలించలేదు. మీరు పట్టించుకోమాకండి, మేము పట్టించుకోం, ఇలాంటి సంఘటనలను నన్ను ప్రభావితం చేయలేవు, మీ పని కానివ్వండి అని న్యాయవాదులను ఉద్దేశించి అన్నారు. ఉదయం 11:35 గంటలకు జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు అత్యవసర కేసులను ప్రస్తావిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ పెద్ద మనిషి, ముసలాయనే, ఏదికి పెద్ద ఆయనే, సిజేఐ భారతదేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థకు ఆయనే చీఫ్. అట్లాంటి ఆయన మీదనే నిన్న బూటు విసిరే ప్రయత్నం చేసినాడు రాకేష్ కిషోర్. అయితే మరి ఈయన వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది అనేటువంటిది బాగా వినబడుతున్న మాట. నిజంగా మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉందా? అసలు కోర్టు హాలులో ఏం జరిగింది, కోర్టు హాలులో ఏ విషయం మీద మాట్లాడుతున్నారు, ఏ విషయం మీద మాట్లాడినప్పుడు ఈయన ఇన్వాల్వ్ అయ్యిండు, అది వాస్తవమేనా, నిజమేనా, దానికంటే ముందు ఏం జరిగింది? ఆర్ఎస్ఎస్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ వాళ్ళ అమ్మను ఒక ప్రోగ్రాంకి పిలిచిండ్రు, మరి అక్కడ ఏం జరిగింది, ఈమె పోయిందా పోలేదా, ఈ అన్ని అంశాలు చాలా క్లియర్గా మీకు చెప్తా. భారతదేశం గురించి, న్యాయ వ్యవస్థ గురించి, జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఒక భారతదేశ పౌరుడిగా ఉన్నది. రైట్, ఒకసారి మనం ముందు ఒకసారి చదివి దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సుప్రీంకోర్టు హాల్లో దిగ్భ్రాంతికర ఘటన మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నిందితుడు రాకేష్ కిషోర్ నినాదాలట. ఈయన సనాతన ధర్మం అంటే ఇక మనకు అర్థమైపోయి ఉంటుంది, ఏంది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని మనకు అర్థమైపోతుంది. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా లాయర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులట. దాడి యత్నంపై చెల్లించిన జస్టిస్ గవాయ్ విచారణలు కొనసాగించిన జడ్జీలు నిందితుడిపై కేసుకు సుప్రీంకోర్టు నిరాకరణ. 3 గంటల తర్వాత నిందితుడి విడుదల, బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు, దేశంలో ఎక్కడ వాదించకుండా చర్యలు. దాడిని తీవ్రంగా ఖండించిన ఖర్గే, సోనియా, రేవంత్, పవర్, పినరయ్, గవాయ్ ఫోన్లో మోదీ పరామర్శ. అయితే ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం కేసు ఒకటి నడుస్తుంది. విష్ణుమూర్తి విగ్రహానికి కేసుకు సంబంధించి నా సనాతన ధర్మం, నా విష్ణుమూర్తి హిందూ దేవుడు, ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి ఈయన వాదనలు వినిపిస్తున్నట. ఎంతసేపు వాదనలు వినిపిస్తుంటే బిఆర్ గవాయ్ జస్టిస్ సిజేఐ ఆయన చెప్తుండంట, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఆ అంశము, అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం దీని మీద మనం మాట్లాడుకోవచ్చు, వాదనలు వినిపించవచ్చు, న్యాయం చెప్పొచ్చు అనేటువంటిది జస్టిస్ బిఆర్ గవాయ్ పదే చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఈ రాకేష్ కిషోర్ ఆయన వాదన చెప్తున్నాడట. జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పేటువంటి మాటలు వినకుండా ఈయన ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాడు. చేస్తున్న క్రమంలో చేస్తూ ఎంత చెప్పినా వారించినా వినకుండా ఆయన వాదనలు అట్లా సనాతన ధర్మం, హిందూ ధర్మం, మాది మన్ను మశానము ఇక ఆయన చెప్తూనే ఉన్నాడట. అది కాదు, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం దాని మీద న్యాయం కానీ వాదనలు కానీ వాదోపవాదనలు కానీ చేద్దామని చెప్పినా వినకుండా ఆయన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్న క్రమంలో మీరు సనాతన ధర్మం అంటున్నారు కదా, విష్ణుమూర్తి అంటారు కదా, ఆ దేవుని మొక్కితే మరి ఆ దేవుడు వస్తాడేమో అని ఒక వ్యాఖ్య చేసిండు. అంటే ఆ రకంగా విసుగు తెప్పించిండు ఈయన సిజేఐకి. అది కాస్త నువ్వు దేవుని మొక్కితే వస్తుందంటవా, ఇక దాన్ని హిందూ మతానికి సనాతన ధర్మానికి ముడిపెట్టి సనాతన ధర్మాన్ని ఖరాబు చేస్తున్నావు అని చెప్పేసి బూటు తీసి ఇసిరిగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి లాయర్లు, సెక్యూరిటీ అంతా కూడా వారించారు. ఇది జరిగింది. దీని వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర ఏమైనా ఉంది అంటే 100% ఉంది అని వినబడుతున్నటువంటి మాటలు.
మరి ఎందుకు ఉంది అన్నప్పుడు మొన్న 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో ఆ ప్రోగ్రాంకి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వాళ్ళ అమ్మని ఆ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంకి పిలిచిరు. 100 సంవత్సరాల ప్రోగ్రాంకి పిలిస్తే ఆమె పోను అని చెప్పింది డైరెక్ట్గా. నేను అన్ని మతాలకు సమానమే, అన్ని కులాలకు సమానమే, నేను ఒక మతానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంకి పోను అని ఆమె బహిరంగంగా చెప్పింది. అది అయితే అక్కడికి పోవడం వల్ల ఏం జరుగుతుంది అని చూస్తే బిఆర్ గవాయి స్వతంత్రవాది, ఆయన సెక్యులరిస్ట్, బుద్ధిస్ట్, అంబేద్కరిస్ట్, అన్ని మతాలకు సమానమే అని చెప్పేటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం కూడా. గతంలో బీజేపీకి ఈ జస్టిస్ బిఆర్ గవాయికి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్కు అనుకూలంగా బీజేపీకి జస్టిస్ గవాయికి గ్యాప్ ఉంది. బీజేపీ అడుగుజాడల్లో బీజేపీ చెప్పినట్టు చేయడం లేదు, బీజేపీకి గ్యాప్లో ఉన్నాడు అనేటువంటిది అందరికి తెలిసిందే. అయితే బీజేపీకి గ్యాప్ లేడని చూపించుకున్నందుకు బిఆర్ గవాయిని పిలిస్తే ఎట్లయినా ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంకి రాడు కాబట్టి ఆయన తల్లి వస్తే, ఆయన తల్లి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీలు అంతా ఏం చేస్తారంటే జస్టిస్ బిఆర్ గవాయి తల్లి కూడా ఆర్ఎస్ఎస్ఏ, బిఆర్ గవాయి కాకపోవచ్చు, బిఆర్ గవాయి తల్లి ఆర్ఎస్ఎస్ అని చూపించుకున్నందుకు ప్రయత్నం చేశారు. ఇది గమనించినటువంటి బిఆర్ గవాయి తల్లి ఆమె నేను రాను అని ఖరాఖండిగా చెప్పింది. ఇది జీర్ణించుకోలేని వాళ్ళు ఇగో ఈ రకంగా దాడులు చేపిస్తున్నారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ దాడి జరిగినటువంటి సమయంలో ఆయన గింత కూడా అంటే భయపడకుండా, ఎటు ఇబ్బంది పడకుండా స్థిమితంగా ఉన్నాడంట, స్టేబుల్గా. ఇవన్నీ కామన్. ఇట్లాంటి అంశాలు, ఈ దాడులు, బెదిరింపులు నన్ను ప్రభావితం చేయలేవు, కమాన్ మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం అని మిగతా అడ్వకేట్లను ఆయన చెప్పిండట. అంటే ఎంత స్టేబుల్గా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించవచ్చు. జస్టిస్ బిఆర్ గవాయ్ దాడులు జరుగుతాయని తెలుసు, ఇవన్నీ జరుగుతాయని తెలుసు, అయినా కూడా ఆయన కించిత్ గింత కూడా ఇంచు మందం కూడా భయపడకుండా, అక్కడిక్కడ ఉరకకుండా అలాగే ఉండి ఆయన జడ్జిమెంట్లు కానీ ఆయన వాదనలు వినడం కానీ చేసిండు. అంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని సంస్థల్ని చేతిలో పట్టుకుంది. సిబిఐ, ఏసీబీ, లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కూడా చేతిలో పట్టుకుంది. నిన్న మనం మాట్లాడుకున్న ఎలక్షన్ కమిషన్, అది ఎలక్షన్ కమిషన్ కాదు, ఎలక్షన్ మోర్చా ఆఫ్ బీజేపీ, బీజేపీ యొక్క ఎలక్షన్ మోర్చా. బీజేపీ ప్రజా సంఘాలు ఎట్లయితే ఉంటాయో, అనుబంధ సంఘాలు ఎట్లా ఉంటాయో, యువ మోర్చా అని, మహిళా మోర్చా అని, ఈ ఎన్నికల మోర్చా కూడా గట్లే తయారైందని మనం చెప్పుకున్నాం. లాస్ట్కి ఎన్నికల కమిషన్ కూడా చేతిలో పట్టుకోరు. కానీ బిఆర్ గవాయిని చేతిలో పట్టుకోవాలని ట్రై చేస్తే ఆయన రావడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగానే గట్టిగానే వినిపిస్తున్నాడు. కాబట్టి ఏదైనా డ్యామేజ్ చేయాలని ఇట్లా చేసిరు అన్నట్టు. ఇది కుట్రనే. దీన్ని 100% మనం ఖండించాలి. అది జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి కాదు, అది భారత రాజ్యాంగం మీదనే దాడి, భారత రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి. అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈ దాడి జరిగింది. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఈ దాడి జరిగింది. ఆయన సభ్యత్వం కూడా రద్దు చేసిరట, దేశంలో ఎక్కడ వాదించకుండా. అది తీసుకొని జైల్లో పెడితే ఏమవుతుంది అంటే బీజేపీ పైన కాబట్టి పెట్టలే. అదే ఇంకొకరు చేస్తే ఈ పార్టీకి ఎన్కౌంటర్ చేసి చంపేటోళ్ళు, లేకపోతే తీసుకుపోయి జైల్లో వేసేటోళ్ళు, తీవ్రవాది లెక్క మొత్తం ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఆయన బీజేపీకి అనుబంధంగా ఉండు కాబట్టి, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉండు కాబట్టి ఆయన ఏమనట్లేదు. ఇది మనకు ఎంత దరిద్రంగా ఉంది చూడండి.